అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దట్ తెలుగు కిచెన్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. మా అమ్మ చేసే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు తీసుకోవాలి. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో వేసి వేయించుకోవాలండి. అందులో ఉన్న కొంచెం వాటర్ పోయే వరకు వేయించుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చిని వేగనివ్వాలండి. వేగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులను కొంచెం సేపు వేయించుకొని ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెంసేపు వేగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వేయించుకున్న పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకొని వాటర్ కొంచెం పోసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి బాగా ఉడకనివ్వాలండి. కొంచెం బాగా ఉడికితే గోంగూర రోట్లో మంచిగా మెదుగుతుంది, లేదంటే ఆకులుగా ఉండిపోతుంది. బాగా ఉడికిన గోంగూరను కూడా కొంచెం చల్లారి పెట్టుకోవాలి. తర్వాత రోట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని దంచుకోవాలండి. కొంచెం మెదిగిన తర్వాత అందులో మన రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసుకొని బాగా దంచుకోవాలండి. బాగా దంచుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా అందులో వేసుకొని బాగా నూరుకోవాలి. కొంచెం టైం పడుతుందండి గోంగూర మెదగటానికి. నూరుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. వేడి అన్నంలో గోంగూర చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నూరిన గోంగూర చట్నీలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఇంగు వేసుకొని మనం నూరి పక్కన పెట్టుకున్న గోంగూర చట్నీని అందులో వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు, ఉల్లిపాయలు మెత్తబడిపోతాయి.